ఎటు చూడు గ్రీన్‌కో అనేదే ఎక్కువగా వినిపిస్తుంది. కర్నూల్‌లో నేను చూసొచ్చాను ఏరియల్ వ్యూ ద్వారా. అసలు 'బాహుబలి' ప్రాజెక్ట్ అని అందుకే అన్నారేమో. ఇట్స్ వండర్‌ఫుల్ ప్రాజెక్ట్. భవిష్యత్ అంతా కూడా గ్రీన్‌కోదే అని ఎందుకన్నారు అనంటే, నేను ఆ ప్రాజెక్ట్‌ని చూసిన తర్వాత నాకనిపించింది. యెస్, భవిష్యత్ అంతా కూడా గ్రీన్‌కోదే. దీనివల్ల దాదాపు డైరెక్ట్‌గా ఒక 10 మెంబర్స్ అండ్ ఇండైరెక్ట్‌గా ఒక 50 మెంబర్స్‌కి ఎంప్లాయ్‌మెంట్ లభిస్తుంది. అండ్ 43,00,000 మంది ఇళ్లకు కరెంటు సరఫరా అవుతుంది అని చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే గ్రీన్‌కో కర్నూలులోనే కాదు, కాకినాడ అండ్ ఉప్పాడ అండ్ మధ్యప్రదేశ్లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు. కర్నూలులో ఆల్రెడీ గ్రీన్‌కో నడుస్తూ ఉంది. అండ్ ఇతర స్టేట్స్‌లో తమిళనాడు, మిగతా స్టేట్స్‌లో కూడా గ్రీన్‌కోని స్టార్ట్ చేస్తామని అంటున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఇక అసలు మనకు ఫ్యూచర్లో కరెంటే అవసరం లేదు. మొత్తం సోలార్ విండ్ పవర్తో మాత్రమే నడుస్తుందేమో అని అనిపిస్తుంది. సో తొందరలోనే అది మన తెలంగాణకు కూడా రావాలని మనం కోరుకుందాం. అండ్ తెలంగాణ డిప్యూటీ సీఎం వెళ్ళి కర్నూలుకి వెళ్ళి అక్కడ కూడా సందర్శించారు గ్రీన్‌కో ప్రాజెక్ట్‌ని. సో తెలంగాణలో కూడా వస్తే బాగుంటుంది, ఇక్కడ స్టార్ట్ చేయండి అని కూడా డిప్యూటీ సీఎం మాట్లాడారు. సో తెలంగాణలో కూడా అది స్టార్ట్ అవ్వాలని మనం కోరుకుందాం.